సిబిఐ కాదు, ఏ ఎంక్వైరీ ఏం రాజధాని కట్టి తీర్థం. మీరేమి చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్సైడ్ ట్రేడింగ్. లేకుంటే ఇంకో విధంగా జరిగింది. టెలస్ ఇన్ని వందల ఎకరాలు జరిగింది. ఎవరు చెప్పారా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే? తెలుసా మీకు? పోనీ మీ నాయకుడికి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏమో నాకైతే అర్థం కాలేదు. ఆయనకు అలవాటు ఉందేమో ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడం. నేను సిబిఐ దేనికయ్యా అంటే మీ ఉద్దేశం ఆ ప్రాజెక్ట్ రాకూడదు, రాజధాని రాకూడదు. నీచ రాజకీయాలు చేస్తున్నారు మీరు. తమాషాగా ఉంది మీకు సిబిఐ. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కూడా ఏమిటో తెలియదు. కనీసం ఆ పదం కూడా దాని ఇన్సైడ్ ట్రేడింగ్ కాదు సార్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు దాన్ని. కనీసం ఆ భాషన్నా నేర్చుకోండి, దాని మీనింగ్ అన్నా తెలుసుకోండి. అధ్యక్ష, అక్కడ సమస్య ఏంటంటే మీ బినామీలందరూ మీ భూములు కొని సెటిల్ అయిన తర్వాత వారి భూములు అక్విజిషన్ లేదా పూలింగ్ నుంచి తప్పించి వారి పక్కన ఉన్న భూములన్నీ పూలింగ్ అక్విజిషన్ లో తీసుకోవడం అన్నది చాలా అన్యాయమైన విషయం దొరా.